మూడో తొట్టులోకి నీళ్ళు వచ్చి అవి పట్టుకుని అదే సేఫ్ డ్రింకింగ్ వాటర్ పూర్తయిపోయిందని రికార్డులో చూపెడుతుంది ఐటీడీ. బట్ అక్కడ జరిగేటటువంటి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఇదే, అంతే తప్పించి కింద నుంచి వాటర్ ప్రాజెక్టులు పైకి వెళ్ళి నీళ్ళు ఇచ్చేవి కాదు అక్కడ. అది నేను అప్పుడు అబ్జర్వ్ చేసిన. ఆ నీళ్లు అది చూస్తే ఎర్రగా కనబడుతున్నాయి ఆ నీళ్లు, అవి తాగుతున్నారు. ఇది తిని అది తాగి కడుపు తేడా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే డాక్టర్ ఉండడు, కింద దాకా వెళ్ళాలంటే డోలీలు పట్టుకుపోవాలా, లేదా ఓపికలు ఉండవు. చివరికి అక్కడ ఏ ఎన్ఎంలో అడిగితే ఈ జ్వరాలకి వాడే మందులో లేకపోతే కడుపు నొప్పికి వాడే మందులో పవర్ఫుల్ మందులే ఉంటాయి, అందులో డౌట్ లేదు. అవి ఇస్తున్నారు, అవి వేసుకుని చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇట్లాంటిది అప్పుడున్నటువంటి గిరిజన హెల్త్ ఆఫీసర్ 5800 మంది చచ్చిపోయారు 6 నెలల్లో అని చెప్పేసి ఇచ్చినటువంటి నివేదిక, డిఎంహెచ్ఓకి పంపించిన నివేదిక కాపీ ఒకటి నా చేతికి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రభ రిపోర్టర్. వాళ్ళ పేపర్కి పంపించిన వాళ్ళకి అది అవగాహన రాక రాసుకోలేదు వాళ్ళు. అది నాకు ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శంకర్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్నట్టున్నాడు అక్కడ. అది చూసి నేను దాన్ని పట్టుకుని పెద్ద ఎత్తున ఇష్యూ చేసిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ ఫోన్ చేశాడు నాకు. ఆయన చేయడం ఏంటి అసలు, మామూలుగా అయితే ఆయన ప్రస్తుతం మాట్లాడేది తక్కువ అనమాట. నాకు ఫోన్ చేస్తే మీరేంటి సార్ అంటే, నేను ఇప్పుడు వైజాగ్ కలెక్టర్ కదా, నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను వైజాగ్ చూడట్లేదు కదా. ఈ 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు వీళ్ళది ఐడియా ఉంది, కానీ ఆయన వైజాగ్ కలెక్టర్ చేస్తున్నారు నాకు ఐడియా లేదు, పట్టించుకోలేదు. అంటే నేను నాది ఎంతసేపటికి అప్పుడు ఫీల్డ్ లో తిరగడమే కదా, పర్టికులర్ గా ఉండేది కదా. నా పరిధిలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఎవరు, ఐపీఎస్లు ఎవరు, ఇలాంటివి చూసుకునేవాడిని, కానీ వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలు ఇట్లాంటి ఐడియా ఉండే అలా పట్టించుకునేవాడిని కాదు. నేషనల్ ఇంటర్నేషనల్ కూడా అప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు.